నీ మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 తెలుసు. కమాన్ రామ్మా. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. హాయ్. వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది. అంటే ముందే అనుకున్నారా? అనుకున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. నేను అలా వెయిట్ చేస్తాను. మీరు ఈ ఆఫీస్లోనే పనిచేస్తారా? యా. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ. యా 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 కరెక్ట్. ముందు తెలిసే కలిసారా? అన్నీ తెలుసుకున్నాకే కలిశాను. ఇంకేం తెలుసు? పేరు ప్రణవి, క్వాలిఫికేషన్ బీటెక్, ఫేవరెట్ ప్లేస్ లడాక్, హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం, పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ, బహార్లో మటన్ బిర్యానీ, గోవా నియాజ్ లో పాయా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ బాను, కోపం వస్తే 4 రోజులు ఎవరితోనూ మాట్లాడవు, గూచీలో బట్టలు, సరోస్కి వాచెస్, ఫేవరెట్ కలర్ బ్లూ, ఫేవరెట్ మూవీ 3 ఇడియట్స్, ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా, బ్యూటిఫుల్ సాంగ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపటం. ఇది చాలా, ఇంకా కంటిన్యూ చేయనా? ఇవన్నీ మీకెలా తెలుసు? బిజినెస్ లో ఉన్నాం కదా, అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి. 96 1 సెకండ్. యా. 96 031 04 762. పర్ఫెక్ట్. I'll text you. నానా. ఆనంద్, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చినట్టే. వాళ్ళ నాన్నతో మాట్లాడేనా? వద్దు నానా, తనకి ఏం చెప్పలేదు. ఫస్ట్ తను చెప్పనే ఉండే. మళ్ళీ టెన్షన్ పెట్టకు. నానా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమైంది? ఇందాక నేను చెప్పాను కదా స్వామి అని. నాకు అతనితోనే పెళ్లి ఫిక్స్ చేశాడు. నా గురించి అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నచ్చేశాడు. అవునా? పంతులు గారు, అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాం. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలేవో మీరు పెట్టి చూసావా? నాన్న విలను చంపేస్తాడన్నావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. నాకు అక్కడే తేడా కొట్టింది కదా? ఏం కొట్టట్లా. అసలు నాన్నంటే ఏమనుకుంటున్నావమ్మా? చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా? అది నాన్నంటే. అబ్బో. హలో. మా అన్నయ్య నువ్వు కలిసారంట, నీకోసం ఎవరినో కొట్టాడంట, నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట. అవును. నాకెందుకు చెప్పలేదు? చెప్పాలి కానీ ఈలోపే. నాకు చెప్పకపోయినా ఓకే, కానీ ఎస్ నో వాడికి ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు. ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా. వాడిని ఆఫీస్లో కలిసి చెప్పావా? వాడికి ఉద్యోగం పోయి వారం అయింది. కాదు, మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా. నీకేదో నరం కట్టయిపోయినట్టుంది, కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అని నీ నంబర్ అడిగాడు. ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేశా. ఇంటికి నంబర్ ఇవ్వాలా వద్దా? సరే ఇవ్వు. ఓకే. నానా, ఈ డబ్బులన్నీ ఏం చేయాలి? నానా, తన పేరేంటి? పేరు తెలియకుండానే ఓకే చెప్పావా? ఆనంద్ చక్రవర్తి. నా పేరు స్వామి. తను ఏం చేస్తూ ఉంటాడు? ఇందాక మనం పీపుల్ మార్ట్ కంపెనీకి వెళ్ళాం కదా, దానికి ఆయన కాబోయే CEO. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. హలో సార్, స్టేట్ బ్యాంక్ లో ఇంకో అకౌంట్ ఉంది. నీకు నచ్చినోడితోటి నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ, నీకు విషయం చెప్పాలి. నేను చూసింది నాన్న చూసింది ఒకరు కాదమ్మా. ఒకళ్ళే అన్నావు? ఒకలాగే ఉన్నారు. ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి. చూడు. ఇంకొక
నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి. అయ్యో ఏం చేస్తున్నావే నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడన్నావు, మ్మ్, వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు. మ్మ్, అంటే నీకు ఇద్దరు నచ్చారా? మ్మ్, మ్మ్, వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా? మ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, ఇద్దరితో ట్రావెల్ చెయ్యి. ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా, దాన్ని పోయే దానే గడివి నీకెలా ఇస్తానరా? నేను ఈ వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యేని. నాకెదురొచ్చి బతికిన వాడెవడూ లేడు. ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది, తెలుసుకో. ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే. ముందున్నది ఎక్స్ఎంఎల్ అని కూడా తెలియదంటారా దీనికి? ఇది ఒక బుల్లెట్. అదర్వా నేను ఎక్స్ఎంఎల్ఏ, నాకు ఎదురొచ్చి బతికినవాడు ఎవడూ లేడన్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో. హలో చక్రవర్తి, మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటిచ్చాను. మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి. అవును, వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ ఇచ్చాను. నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే. ఐఎమ్ హంగ్రీ. సంజయ్, వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి? సార్ అది ఒక 2 days అటు ఇటుగా, అంటే కొంచెం డిలే ఉంది సార్. సంజయ్, మ్యాన్ పవర్ పెంచండి, కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి. ఐ వాంట్ ఆన్ డేట్. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రీసెంట్ గా మా లైఫ్ లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది. ఈ ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడు ఆకలితో పడుకుంటున్నాడు. ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో, ఆ 6గురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఆకలితో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలీదు. వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్. మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఇక నుండి మీ ఇంట్లో జరిగే పార్టీస్, ఫంక్షన్స్, హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాంక్ లో పెట్టించండి. అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఈ అప్లాజ్, ఈ రెస్పెక్ట్ నాకు కాదు, నా ఫ్రెండ్ ప్రణవికి దక్కుతాయి. ఎందుకంటే ఈ ఐడియా తనది. ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళ నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది.
ప్రణవి దా పద. ఎవరు? మీ అమ్మాయి ఫ్రెండ్. మీ అబ్బాయికి మా వాడి కోకి చెప్పేశావా? లేదు. ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అంటే సిగ్గుపడకు, చెప్పు. అప్పుడే చెప్పుకో, బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు. ఎదవకి వస్తానుండు. అమ్మా దేవకమ్మా, అంత టైం లేదు ఇక్కడ. ఇప్పటికే బోర్డు లేట్ అయింది. రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఈవిడ ఓకే చేస్తే పాత సిలబస్ మొత్తం తిరగేయాలి. చా ఊరుకో. వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా. వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా. మీకు ఓకే ఏంటి? ఏ మేం లవ్ చేయొద్దా? మాకు ఓకే చెప్పవా? మీరు లవ్ చేయడం ఏంటి? ఇదిగో, అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు? అండర్స్టాండింగ్ కి. రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి. అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి. వాడిదే ఉంది. పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నైట్ ఇంటికి వచ్చిన 2 గంటల్లో పడుకుని పోతాడు. రోజు మొత్తం మీద 3-4 గంటలు కలిసి ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసుండే మనకెంత కావాలి? లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా, మేము బానే ఉన్నాము, మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు. ఇదిగో, నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు. మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం. లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. ఐ లవ్ యూ వదినా. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ యూ మోర్ ప్రణవి బేబీ.